గోల్కొండలో బోనాల పండగ చివరి ఘట్టానికి చేరుకుంది. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో జగదాంబ ఎల్లమ్మ మహంకాళి అమ్మవార్లకు భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు. దీంతో గోల్కొండ ప్రాంగణమంతా భక్తులతో సందడిగా మారింది. గోల్కొండలో బోనాల ఉత్సవాలపై మరింత సమాచారం రిపోర్టర్ హరిత అందిస్తారు. తెలంగాణలో ఎంతో ఘనంగా నిర్వహించే ఆషాఢ మాస బోనాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఈ రోజు గోల్కొండ కోటలో 9వ పూజ నిర్వహిస్తున్నారు. గోల్కొండ కోట పైనున్న జగదాంబ ఎల్లమ్మ అమ్మవారికి ఈ రోజు 9వ పూజతో పాటు ప్రత్యేక బోనాలు కూడా సమర్పిస్తున్నారు. ప్రజెంట్ మనం కోట కింద చూడొచ్చు. భక్తులు నలుమూలల నుంచి జంట నగరాలే కాదు వివిధ ప్రాంతాల నుండి కూడా వచ్చి అమ్మవారికి ఈ రోజు చివరి రోజు కూడా బోనాల సమర్పణ అయితే కొనసాగుతోంది. ప్రజెంట్ మనం చూస్తే ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చి ప్రత్యేక పూజలు అమ్మవార్లకి బోనాలను తయారు చేసి పైనకి తీసుకెళ్లనున్నారు. ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు ఒక ఫ్యామిలీ మొత్తం కూడా అమ్మవారికి సంబంధించిన బోనాన్ని అయితే రెడీ చేసి సిద్ధంగా ఉంచారు. దాంతో పాటు ఇక్కడ అమ్మవార్లకు నిర్వహించే శాఖ కావచ్చు, అట్లాగే అమ్మవార్లకి నైవేద్యంగా పెట్టే బోనాలను అయితే ఎంతో అందంగా అలంకరించి పెట్టడం జరిగింది. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. అక్క చెప్పండి, ఎక్కడి నుండి వచ్చి వాళ్ళ చివరి రోజు కదా గోల్కొండ కోటలో, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. పండగ మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఓకే, అంటే మరి 9 వారాలు జరుగుతాయి కదా. అవును, మీరు ముందు సమర్పించారా? సమర్పించాం. పోయిన సంవత్సరం సమర్పించాం. ఇది నెక్స్ట్ మా చెల్లెకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి వచ్చినాం. ఏమేం చేసిరు అమ్మవారికి నైవేద్యం? నైవేద్యంగా పూరి, పచ్చగూర, పరమాన్నము, బెల్లము, మిగతా అన్ని పండ్లు పొలాలు. ఎట్లా అనిపిస్తుంది? ఎంతమంది వచ్చారు? ఎన్ని ఫ్యామిలీస్? 3 ఫ్యామిలీస్ వచ్చినాం. ఎవ్రీ ఇయర్ ఆషాఢంలో మంచి బోనాలు అయితే ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంటుంది, సంతోషం. మనం చేసుకున్నాం కాబట్టి మన కోరికలన్నీ నెరవేరినాయి అన్నట్టుగా అమ్మవారికి సమర్పించుకుంటాం, అంతే. మీరు ఎప్పుడు ఏమేమి సమర్పిస్తారు అమ్మవారికి? పట్టు చీర, గాజులు, వడి బియ్యం. ఎట్లా ఉంటది ఇక్కడ కోటకు రావడం? ఆనందం, మంచిగా అనిపిస్తుంది. సికింద్రాబాద్ లో ఉజ్జయిని టెంపుల్ కూడా వెళ్తుంటారా? ఓన్లీ ఇక్కడ? అక్కడ కూడా వెళ్తాం. చూడొచ్చు, ఇక్కడ అమ్మవారికి సంబంధించిన బోనాలు కావచ్చు, అమ్మవారికి ఒడి బియ్యం, పట్టు వస్త్రాలతో పాటు ఇక్కడ కళ్ళు శాఖను కూడా తీసుకెళ్లేందుకు సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ భక్తులతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? గోల్కొండ కోట బోనాలు చివరి రోజుకి వచ్చేసినాయి. అండ్ మీరు ముందు చేస్తుంటారా బోనం? ఇది లాస్ట్ టైం వచ్చి చేస్తాం మేము. ఎప్పుడు సంతోషంగా ఉంటుంది మాకు చేస్తే. ఇక్కడ ఎక్కడెక్కడ నుండి వస్తుంటారు? మేము సికింద్రాబాద్ నుంచి వస్తాం. మేము అక్కడ టెంపుల్కి వెళ్తాం, అక్కడ కూడా వెళ్తాం. మేము మహంకాళి టెంపుల్కి అక్కడ చేస్తాం. ఫస్ట్ అక్కడ చేసినాక ఇక్కడ లాస్ట్కి ఇక్కడ వచ్చి ఇక్కడ చేస్తాం. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం. మేము ఇక దావత్లో ఏమేమి ఉంటుంది, ఏమేమి చేసుకుంటారు? మటన్, చికెన్, ఇక మందు, కళ్ళు అన్నీ ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది మరి? బోనాల పండుగ చాలా వైభవంగా జరుగుతుంది ఇక్కడ. మొత్తం ట్విన్ సిటీస్ లో అన్ని టెంపుల్స్ ఇట్లా ఉంటది కదా. ఎలా టెంపుల్స్ ఇక్కడ ఇట్లనే ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఇట్లనే ఉంటుంది. ఈసారి తక్కువ ఉంది, ఈసారి కొంచెము అంత లేదు. లాస్ట్ ఇయర్ చాలా ఉండే, మరి ఎందుకో ఏమో అదే అర్థం. అంటే ఈరోజు అమావాస్య అని ఇట్లా తక్కువ వచ్చారో ఏమో మరి తెలియదు. చాలా క్రౌడ్ ఉంటుంది, అసలు కూర్చోడానికి ప్లేస్ ఉండదు. ఈసారి ఈజీగా దొరికింది మాకు ప్లేస్ కూడా. వెళ్తాం, ఇప్పుడు బోనాలు తీసుకొని వెళ్తాం, వంటలు చేసుకొని తినేసి వెళ్ళిపోతాం. చూడొచ్చు, మొత్తం గోల్కొండ కోట ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో అయితే కిటకిటలాడుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఆషాఢ మాసంలో అమ్మవార్లకి బోనాల సమర్పణ చేసి మొక్కులు తీర్చుకున్న తర్వాత ఇక్కడే ప్రధానంగా వంటలు చేసుకొని కూడా దావతులు నిర్వహించుకుంటారు. ఇక్కడ కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చిర్రు? మాది రంగరాజు. బోనం పెట్టి అమ్మవారు పెట్టినామండి. బోనం తీసుకొచ్చినాము, ఇది దర్శనం చేసుకున్నాము, వచ్చినాము. ఇప్పుడు వండుకొని తింటాము. మాకు ఎప్పుడు 10 సంవత్సరం అంటే ఒట్టికి వచ్చి మొక్కిపోతా. ఈ రోజు నేను తీసేసుకున్నా, బోనం తీసుకున్నా. ఈ రోజు ఏం కోరుకుంటే బోనం ఇచ్చినావు? నేను కొంచెం కోరుకున్నా, నా పానం బాగా లేకుండే, కొంచెం నా పానం హుషారు ఉంటే చేస్తాను మొక్కున్నా. నా పానం హుషారు అయ్యింది, తీసుకున్నాము. తీసుకొచ్చినా పైకి పోయినా, తీసుకుపోయి పైకి పోయినా వచ్చినప్పుడు దర్శనం చేసుకున్నా. వచ్చి నేను ఇంత వండుకుంటున్నా, దర్శనం చేసుకున్నా. నాకైతే సంతోషం ఉంది. ఆ పానం బాగా లేకుండా నాకు మొక్కున్నా. ఇప్పుడు అంటే మరి చివరి వారం వచ్చిరు అమ్మవారికి ముందు చేస్తుంటారా? మీరు ఇంట్లో బోనం చేసుకుంటారా? ఇంట్లో చేసుకుంటాం మేడం. ఇంట్లో చేసుకున్నాక నీళ్ళకి వస్తా. చివరి వరకు లాస్ట్కి వస్తే వేసిపోతాను. అట్లా ఇంట్లో అంతా వేసుకుంటాం కదా, ఇంట్లో వేసుకున్నాక లాస్ట్కి వచ్చిపోతాం. ఈ రోజు ఎంతమంది వచ్చిరు మరి మీ ఫ్యామిలీ అంతా? ఇక్కడ ఫ్యామిలీ అంతా, ఇదంతా ఒకటే, మేమంతా ఫ్యామిలీ. ఇదంతా ఇంకా 2 బేట్లో పోయినారు. ఇది మా ఫ్యామిలీ అండి మేడం. మా చెల్లెలు, మా బిడ్డే, మా అమ్మ, మా తమ్ముడు, మా మేనత్త, ఈమె మా మరదలు. మా తమ్ముడు బేట్లకు పోయిండు, మా మరిది బేట్లకు వెళ్ళిండు. మాకు ప్రతి సంవత్సరం మీకు వస్తాం కాబట్టి మాకు సంతోషంగా ఉంటుంది. మాకు ఎప్పటికి వస్తూనే ఉంటాం మేము ఇక్కడ. మాకు దగ్గర కదా రంగరాజుకు. ఎప్పటికి వచ్చి ఇక్కడ హ్యాపీగా ఉంటాము, మంచిగా దర్శనం చేసుకుంటాం.
మాకు ఎంతో కోరుకుంది మాకు అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే బాణంకుండాను బెల్లం అన్నము, ఇంత పెరుగు, కళ్ళు, నీళ్ళ సాగు అవన్నీ వేస్తామండి. అవన్నీ వేస్తాం మేము. అమ్మవారికి అది పోసేదాకా మేము ఎక్కం. కళ్ళు సాక పోస్తాం, నీళ్ళు సాదా పోస్తాం మేడం. అది పోసి మేము తీసుకుంటాం. అమ్మకి చేసేదాకా మేము ఏం మంచి నీళ్ళు తినం, తాగం, ఇష్టంతో ఉంటాం. ఆమె దర్శనం చేసుకున్నాకనే వచ్చిన కిందికి వచ్చి ఏదన్నా మంచి నీళ్ళైనా ఏదన్నా కింద తాగుతాం. ఇప్పుడు వచ్చిన కొన్ని మంచి నీళ్ళు తాగినప్పుడు నాకు ఏం చెయ్యలేను. అక్క చెప్పండి, ఏంది ఇవాళ దావత్లో మరి ఏం వండుతున్నారు? బగారా అన్నము, చికెన్, మటన్ అమ్మవారికి సమర్పించిన తర్వాత మేము ఒక పొద్దు ఇడుస్తాం. మేము ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది మరి? ప్రతి ఏటా వస్తుంటారు ఇక్కడ బోనాలకు? ప్రతి ఇయర్ వస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుండే, చాలా హ్యాపీగా అనిపిస్తుండే. అసలు కోరుకున్న కోరిక పక్క దేవుడు కరుణించి మరీ తీరుస్తుంది అందుకే మేము ప్రతి ఇయర్ వచ్చి బోనం చేసి సమర్పించి పోతున్నాం. చూడొచ్చు, ప్రజెంట్ అయితే గోల్కొండ ప్రాంగణం మొత్తం కూడా భక్తులతోటి కిటకిటలాడుతోంది. తొలి పూజ గోల్కొండ కోటలోనే మొదలవుతుంది. ఆషాఢ మాసంలో చివరి పూజ కూడా ఇక్కడ నిర్వహిస్తుంటారు. అదే ఇక్కడ ప్రత్యేకత. ముఖ్యంగా నగరంలోని ప్రధాన ఆలయాల్లో ఒక్కరోజే బోనాల పండుగ జరుగుతుంది. కానీ గోల్కొండ కోటలో 9 వారాల పాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అమ్మవార్లకి ఇక చివరి రోజు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. గోల్కొండ కోట పైన జగదాంబ, ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించారు. దాని తర్వాత బలిగంప కార్యక్రమం కూడా నిర్వహించారు. ప్రజెంట్ అయితే ఎవరైతే భక్తులు ఉంటారో రాష్ట్రం నలుమూల నుంచి కావచ్చు, నగరం నలుమూల నుండి వచ్చిన భక్తులంతా కూడా ఇక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు బోనాలను అయితే సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా అన్ని శాఖల సమన్వయంతో అయితే నెల రోజుల పాటు ఇక్కడ నిర్వహించిన బోనాల్లో ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేసింది. ముఖ్యంగా పోలీస్ శాఖ కావచ్చు, జిహెచ్ఎంసీ, అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్స్ తో పాటు R&B ఇలా అన్ని శాఖల సమన్వయంతో నెల రోజుల పాటు అమ్మవార్లకి బోనాల సమర్పణకు సంబంధించిన ఏర్పాట్లు అయితే చేశారు. ఇది ప్రజెంట్ గోల్కొండ కోటలో భక్తుల రద్దీ, అట్లాగే బోనాల పండుగ చివరి రోజుకు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ రమేష్ తో హరిత, V6 న్యూస్, గోల్కొండ కోట నుంచి.